గోపాల్ అనే పిల్లవాడు తన తండ్రితో కలిసి గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అతను చాలా సరదాగా ఉంటూ ఎప్పుడూ నిజాయితీగా ప్రవర్తించేవాడు. ఒకరోజు గ్రామంలో ఉన్న పిల్లలందరినీ రాజు భవనానికి ఆహ్వానిస్తారు. రాజు వారిని పరీక్షించేందుకు ప్రతి ఒక్కరికి ఒక్కో మొక్క గింజ ఇస్తారు. ఈ గింజను నాటి ఏడాది తర్వాత అందరి మొక్కలను పరిశీలిస్తాను. అప్పుడు ఎవరి మొక్క అందంగా పెరుగుతుందో వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని రాజు చెబుతారు. గోపాల్ గింజను నాటాడు. ప్రతిరోజు నీరు పోసాడు, కాపాడాడు. కానీ గింజ మొలకెత్తలేదు. కానీ నిరాశ చెందకుండా అలాగే చేస్తూ ఉండేవాడు. ఏడాది తర్వాత అందరి పిల్లలు తమ మొక్కల్ని తీసుకువచ్చారు. అందరి మొక్కలు అందంగా పెరిగాయి. కానీ గోపాల్ పాత గింజతో ఖాళీ కుండీతో వచ్చాడు. రాజు అందరి మొక్కల్ని చూసి గోపాల్ని చూసి ఆశ్చర్యపోయాడు. రాజు చెప్పాడు, నేను మీకు మృతి గింజలను ఇచ్చాను. వాటిలో నుంచి మొక్క రావడం అసాధ్యం. నువ్వు మాత్రమే నిజాన్ని స్వీకరించావు. అందుకే నువ్వే నిజాయితీ గలవాడివి, నువ్వే విజేతవు అంటూ గోపాల్ని బహుమతితో సన్మానిస్తారు. ఒక చిన్న గ్రామంలో రఘునాథ్ అనే వృద్ధుడు మరణశయ్యపై ఉన్నాడు. ఆయన మనవడు ఆనంద్ ఆ తాతను చూసుకుంటూ చాలా బాధగా కూర్చుని ఉన్నాడు. ఆఖరి శ్వాస తీసుకుంటూ రఘునాథ్ ఒక ఆశ్చర్యకరమైన నిజం చెప్పేందుకు ప్రయత్నించారు. ఆనంద్, నేను నీకు ఒక రహస్యాన్ని చెప్పాలి. నా జీవితంలో ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదు. ఆతృతగా ఆనంద్ ముందుకు వంగి, ఏమిటి తాతయ్య అని ప్రశ్నించాడు. కంపిస్తున్న గొంతుతో రఘునాథ్ చెప్పారు, 30 ఏళ్ల క్రితం మన ఇంటి వెనకాల ఉన్న చెట్టు కింద ఒక ఖజానా దాచాము. అది మన పూర్వీకుల సంపద. ఆనంద్ ఆశ్చర్యంతో అవాక్కయ్యారు. ఎవరూ ఎప్పుడూ ఆ విషయాన్ని చెప్పనే లేదు. కానీ ఇంకా వివరాలు అడగక ముందే రఘునాథ్ చివరి శ్వాస విడిచారు. ఆ రాత్రి ఆనంద్కి నిద్ర పట్టలేదు. నిజమేనా? తాతయ్య ఊహల్లో ఉన్నారా? తెలుసుకోవాలనే ఆతృతతో రాత్రివేళ ఓ గడ్డిపారతో చెట్టు కింద తవ్వడం ప్రారంభించారు. గుండె గట్టిగా కొట్టుకుంది. కొద్దిసేపటికి ఒక గట్టి వస్తువు పారకి తగిలింది. చేతులు వణుకుతూ దాన్ని బయటికి తీశాడు. అది ఒక పాత చెక్కపెట్ట. జాగ్రత్తగా తెరిచేసరికి అందులో ఒక లేఖ, పాత బంగారు నాణాలు, పురాత ఆభరణాలు కనిపించాయి. ఆ లేఖను తెరిచి చూస్తే, ఈ సంపద మన కుటుంబానికి బ్రిటిష్ వారి నుండి రక్షించినందుకు దాచిపెట్టారు. సరిగ్గా ఉపయోగించుకోండి. కానీ ఆనంద్ గ్రహించలేని విషయం, అతన్ని ఎవరో గమనిస్తున్నారు. మరుసటి రోజు ఉదయం కొందరు వ్యక్తులు అతని దగ్గరికి వచ్చారు. నిన్న రాత్రి నీకేం దొరికింది అని అడిగారు. ఇక ముందు ఏమవుతుంది? ఆనంద ఖజానాన్ని దాచుకోవాలా, లేక అధికారులకు ఇచ్చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.